హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే రెసిపీస్. టమాటాలు, చింతపండు అవసరమే లేకుండా ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పప్పు తిన్నాక తెలిసింది రుచులకు రారాజు, ఫ్రూట్స్ లో మహారాజు మామిడికాయ అని ఎందుకంటారన్నది ఒక్కసారిగా నా స్కూల్ డేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ ని గుర్తు చేసింది. ఈ పప్పు తిన్నాక మామూలు పప్పు మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయేలా ఉందంటే నమ్మండి, అస్సలు మిస్ అవ్వద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్. మొదటగా కావాల్సినవన్నీ చూపిస్తున్నా, లిస్ట్ రెడీ చేసుకోండి. 1/4 కిలో కందిపప్పు, ఒక పచ్చి మామిడికాయ సుమారు 100 గ్రాములు ఉంటుంది, గుప్పెడు కొత్తిమీర, 3 ఎండుమిరపకాయలు, ఒక ఫుల్ వెల్లుల్లి, 10 వరకు పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 కాడలు కరివేపాకు, వీటితో పాటు ఉప్పు, కారం ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. కుదిరితే కందిపప్పు ఒక అరగంట పాటు లేదా గంటైనా నానబెట్టేసుకోండి. అలా నానిన పప్పు ఈజీగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక కుక్కర్లో మొత్తం నానబెట్టుకున్న కందిపప్పు తెచ్చి వేసేసుకోండి. తర్వాత మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తెచ్చి వేసేసేయండి. ఇంకా పచ్చిమిరపకాయల్లో 5 ఇలా సగంలో కట్ చేసి వేసేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని 2 గ్లాసుల వాటర్ తెచ్చి పోసేసేయండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చేసుకుందాం. లాస్ట్లో ఇలా ప్రెషర్ మొత్తం తీసేసుకున్నాక చెక్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుని కాస్తంత స్మాష్ చేసుకోండి. మరీ ఎక్కువగా చేయకండి, కాస్తంత పప్పు కనిపించేలాగానే ఉండనివ్వండి. మరీ ఎక్కువగా స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ కూడా చెడిపోతుంది. తర్వాత ఇలా కాసిని వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈ గ్యాప్లో తిరవాత చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసేయండి. తర్వాత వెల్లుల్లిని కాస్తంత దంచేసుకొని వేసేసుకున్నాక ఫ్రై చేసుకోండి. ఇలా కాస్తంత ఫ్రై అవ్వగానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి మరొక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నాక కరివేపాకు ఒక కాడ తెచ్చి వేసేసి కాస్తంత ఇంగువ వేసేసుకొని 1 స్పూన్ అంత కారం పొడి తెచ్చి వేసేసేయండి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక పప్పు తెచ్చి ఇందులోకి వేసేసేయండి. లేదంటే తిరువాత తీసుకెళ్లి పప్పులోకి వేసేసుకున్నా సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసిపోయే వరకు మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్సీ అయిపోయింది కదా, 2 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో వదిలేసేయండి. అంతే, నోరూరిస్తూ తినే కొద్దీ తినాలనిపించే మామిడికాయ పప్పు రెడీ. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే మరి ఉంటా. ఇట్లు మీ డీజే రెసిపీస్.